క్రైమ్ థ్రిల్లర్ జోనర్, మర్డర్ మిస్టరీస్, సైకలాజికల్ మైండ్ గేమ్స్. స్టోరీ స్టార్ట్ అవగానే 10 minutes లోనే మనల్ని ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చొని మూవీ చూసేలాగా చేసే జోనరే క్రైమ్ థ్రిల్లర్ జోనర్. ఈ రోజు లిస్ట్ లో ఉన్న అలాంటి మంచి 5 బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చెప్పబోతున్నాను మా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ మన ఛానల్లో ఎప్పుడు సజెస్ట్ చేస్తూనే ఉంటాము. సో కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్ లో 5th మూవీ వచ్చి రీసెంట్ గా వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో మిస్టరీ అట్మాస్ఫియర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మామ. ఒక అన్యూజువల్ డెత్ కేసు చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుంటే సింపుల్ గా కనిపించిన ఇన్సిడెంట్ వెనకాల చాలా డిస్టర్బింగ్ లేయర్స్ ఉంటాయి. స్టోరీ హీరో ఒక యంగ్ పోలీస్ ఆఫీసర్. తను ప్రొబేషన్ పీరియడ్ లో కేరళ కర్ణాటక బార్డర్ దగ్గర ఉన్న స్మాల్ టౌన్ పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేస్తున్నప్పుడు అక్కడ ఒక ఆర్డినరీ కేసు లా స్టార్ట్ అయ్యి మెల్లగా సీరియస్ మిస్టరీగా మారుతుంది. ఆ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తూ వెళ్తున్నప్పుడు కొన్ని డార్క్ ట్రూత్స్ బయటికి వస్తాయి. సీనియర్ ఆఫీసర్ తన ఇన్వెస్టిగేషన్ కి సపోర్ట్ చేస్తాడు. సినిమా రియల్ పోలీస్ ఎక్స్పీరియన్స్ నుండి ఇన్స్పైర్ అయిందని చెప్తున్నారు కాబట్టి కొంచెం రియలిస్టిక్ గా ఉంటుంది. ఈ మూవీ హైలైట్ ఏంటంటే సస్పెన్స్ ని ఫాస్ట్ గా రివీల్ చేయకుండా ఆడియన్స్ ని డౌట్ లో పెట్టడం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెన్షన్ ని బాగా ఎలివేట్ చేస్తుంది. డార్క్ విజువల్స్, ఎమోషనల్ అండర్ టోన్ అండ్ స్లో బన్ ఇన్వెస్టిగేషన్ వైబ్ వల్ల థ్రిల్లర్ ఫ్యాన్స్ కి మంచి వాచ్ అవుతుంది ఈ మూవీ. అండ్ ఈ మూవీ జియో హాట్‌స్టార్ లో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది, మిస్ కాకుండా చూడండి. మన లిస్ట్ లో 4th మూవీ వచ్చి CBI 5. ఒక మిస్టీరియస్ సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరుగుతాయి. పోలీస్ కి క్లియర్ మోటివ్ దొరకదు. అప్పుడు సిబిఐ ఆఫీసర్ లెజెండరీ సేతురామ అయ్యర్ సిబిఐ క్యారెక్టర్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కి వస్తాడు. ఓల్డ్ స్కూల్ డిటెక్టివ్ స్టైల్ ని మోడర్న్ క్రైమ్ సెటప్ తో మిక్స్ చేసిన సినిమా ఇది. మర్డర్లు ర్యాండమ్ గా కనిపిస్తాయి కానీ వాటిని కనెక్ట్ చేసే బ్రెయిన్ ఎవరు అనే పాయింట్ చుట్టూ ఇన్వెస్టిగేషన్ తిరుగుతుంది. ఈ మూవీ ఫాస్ట్ యాక్షన్ కన్నా క్లూస్, క్వశ్చనింగ్స్ అండ్ లాజికల్ ఇన్వెస్టిగేషన్ మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది. ఈ మూవీలో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ మావా. స్లోగా డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది మనకి. క్లాసికల్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ స్టైల్ ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది ఒక నోస్టాలజిక్ అండ్ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మా. సో మీలో ఎవరైనా ఈ మూవీని చూడకపోతే మిస్ కాకుండా చూడండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది. మన లిస్ట్ లో 3rd మూవీ వచ్చి ఫారెన్సిక్. ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే ఒక సిటీలో వరుసగా చిన్నపిల్లలు డిసపియర్ మర్డర్ కేసెస్ జరుగుతాయి. పోలీస్ కి క్లియర్ క్లూ దొరకదు. అప్పుడు శామ్యూల్ జాన్ అనే ఒక ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ ని ఇన్వెస్టిగేషన్ కి పిలుస్తారు. తను సైన్స్, సైకలాజికల్ క్రైమ్ సీన్స్ ఎవిడెన్స్ ని యూజ్ చేసి కిల్లర్ ని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ ఇన్వెస్టిగేషన్ లో సైంటిఫిక్ ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫింగర్ ప్రింట్స్, బిహేవియరల్ అనాలిసిస్, క్రైమ్ సీన్స్, రీకన్స్ట్రక్షన్స్, ఈ ఎలిమెంట్స్ అన్ని ఎంగేజింగ్ గా చూపిస్తారు. మూవీలో టెన్షన్ కన్సిస్టెంట్ గా ఉంటుంది. కిల్లర్ ఎవరు అనే క్యూరియాసిటీ ఎండ్ వరకు మెయింటైన్ చేస్తుంది. థ్రిల్లర్ లవర్స్ కి ఎస్పెషల్లీ నచ్చేది ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కన్నా ఫారెన్సిక్ అప్రోచ్ ని ఎక్కువ హైలైట్ చేయడం. అండ్ మీలో ఎవరన్నా ఈ మూవీని చూడకపోతే మిస్ కాకుండా చూడండి మావా, చాలా బాగుంటుంది. మూవీ ఆహాలో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది, చూడండి. మన లిస్ట్ లో 2nd మూవీ వచ్చి అన్వేష్ పిన్ కండేతుం. స్టోరీ 1980s కేరళ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఎస్ఐ ఆనంద్ నారాయణ్ ఒక మిస్సింగ్ గర్ల్ కేస్ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అది సింపుల్ మిస్సింగ్ కేస్ కాదని తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ డీప్ అయ్యే కొద్దీ మర్డర్, కవర్ అప్, షాకింగ్ ట్రూత్స్ బయటికి వస్తాయి. ఈ మూవీలో కమర్షియల్ ఓవర్ యాక్షన్ తక్కువ, గ్రౌండెడ్ ఇన్వెస్టిగేషన్ ఎక్కువ. విట్నెస్ స్టేట్మెంట్స్, మిస్సింగ్ డీటెయిల్స్, హ్యూమన్ సైకాలజీ అన్ని నేచురల్ గా ఉంటాయి. సినిమాలో ఎమోషనల్ వెయిట్ కూడా ఉంటుంది. జస్ట్ మిస్టరీ సాల్వ్ చేయడం కాదు, కేసెస్ ఇంపాక్ట్ ని కూడా ఫీల్ చేస్తుంది. అండ్ ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా నీట్ గా ఉంటుంది అండ్ ట్విస్ట్ ఫోర్స్డ్ గా అనిపించవు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జోనర్ కి ఇది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ రీసెంట్ పిక్స్ అని చెప్పొచ్చు. ఈ మూవీ రియలిస్టిక్ పోలీస్ ప్రొసీజువల్ అండ్ ఎమోషనల్ మిస్టరీ వైపు తో ఉంటుంది. సో మీలో ఎవరన్నా ఈ మూవీని చూడకపోతే మిస్ కాకుండా చూడండి మావా. నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగులో కూడా ఉంది. మన లిస్ట్ లో 1st మూవీ వచ్చి ఇరాయివన్ గాడ్. ఇక స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఒక సిటీలో బ్రూటల్ మర్డర్స్ జరుగుతాయి. కిల్లర్ ఎస్పెషల్లీ ఉమెన్ ని టార్గెట్ చేస్తున్నాడని పోలీస్ కి తెలుస్తుంది.
అర్జున్ అనే పోలీస్ ఆఫీసర్ ఈ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కిల్లర్ మైండ్ గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఈ మూవీ అట్మాస్ఫియర్ ఫస్ట్ సీన్ నుంచి ఇంటెన్స్ గా ఉంటుంది. కిల్లర్ ప్రెజెన్స్ డైరెక్ట్ గా కనిపించినా కనిపించకపోయినా టెన్షన్ కాన్స్టెంట్ గా ఫీల్ అవుతుంది ఈ మూవీలో వైలెన్స్ అండ్ సైకలాజికల్ ప్రెషర్ స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి మెచ్యూర్ థ్రిల్లర్ ఆడియన్స్ కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ తో పాటు ఫియర్ అండ్ ఒబ్సెషన్ ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంది ఈ మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ అండ్ విలన్ బిల్డప్ చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి ఈ మూవీలో. అండ్ ఈ మూవీ చాలా బాగుంటుంది, మిస్ కాకుండా చూడండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగులో కూడా ఉంది. ఐ హోప్ ఈ 5 మూవీస్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ 5 మూవీస్ లో మీకు ఏ మూవీ బాగా నచ్చిందో కింద కామెంట్ లో మీ ఒపీనియన్ చెప్పండి అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు మాకు మూవీస్ సజెస్ట్ చేయొచ్చు. లేదా మనం రీసెంట్ గా రియల్ హారర్ స్టోరీస్ గురించి, మీకు జరిగిన పారానార్మల్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను. అండ్ అలాగే మీకు కనుక అలాంటి పారానార్మల్ యాక్టివిటీ కానీ హారర్ స్టోరీ కానీ తెలిస్తే కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను, వెళ్ళి డిఎం చేయండి ఫాలో చేసి. అండ్ మన ఛానల్లో మంచి మంచి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఎప్పుడు సజెస్ట్ చేస్తూనే ఉంటాము. సో కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకుని అంతవరకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.